నాయుడు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మనం చూసుకుంటున్నట్టయితే ఇప్పుడు తెలంగాణలో అన్ని అప్పుల పాలైపోయాం. మనమైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇన్ని అప్పులు లేకుండే, ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయామో అప్పటి నుంచి అప్పుల పాలైపోయాము. ఎలా అంటే మన రేవంత్ గారిని ఏమైనా స్కీమ్ స్టార్ట్ చేయమని అడిగినా, లేకపోతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా మేము అప్పుల పాలైపోయాము, స్టార్ట్ చేయలేము అని అంటున్నారు. దీనికి న్యూమరాలజీకి ఏమైనా సంబంధం ఉందనుకోవచ్చా? ఎస్ మేడం, యాక్చువల్లీ ఏంటంటే మనకు తెలంగాణ పేరు అన్నది చాలా సూపర్ పేరు. కానీ తెలంగాణ మనకు వచ్చింది 2వ తేదీకి, జూన్ 2వ తేదీ, జూన్ 2వ తారీఖు. తెలంగాణలో అక్షరాలు 9. మంచి పేరు ఉన్న కూడా తెలంగాణలో అక్షరాలు 9 ఏంటి? నాకు అర్థం కాలేదు. తెలంగాణ అన్న పేర్లో ఇంగ్లీష్ లో 9 అక్షరాలు ఉంటాయి కదా, తెలుగు ప్రకారం చూడాలి. న్యూమరాలజీ అంటే ఇంగ్లీషే కదా. తెలంగాణ అన్న పేరు చాలా సూపర్ గా ఉన్నాయి, ఎలాంటి నెగిటివ్ నెంబర్స్ లేకుండా. కానీ ఎప్పుడు తెలంగాణకి 2వ జూన్కి ఇచ్చారో ఈ 2కి 9కి అస్సలు పడదు. 2కి 9కి అస్సలు పడదు. మళ్ళీ ఎందుకు పడదు అనుకోవచ్చు సార్? అంటే వీళ్ళిద్దరు అతిశట్టు. 2 అంటే ఏంటిది? చంద్రుడు. ఆ 9 అక్షరాల పేరు అంటే ఏంటి? కుజుడు, మంగళ గ్రహ. కుజుడు అంగారక గ్రహానికి సంబంధించింది. యాజ్ ఎ న్యూమరాలజీ 2కి 9కి అతి శత్రుత్వం ఉంటుంది. ఒక వ్యక్తి పేరులో ఇది ఉంటే వాళ్ళు పోలీస్ కేసు జైలుకి పోయేంత దమ్ ఉంటుంది. అంటే టెన్షన్ లైఫ్లా. ఇప్పుడు తెలంగాణ సీఎం ఎవరైనా కూడా వాళ్ళకి టెన్షన్ ఎక్కువ, ఎందుకంటే బాగా అప్పులు అయిపోయినాయి. ఏదైనా చేయాలన్నా కూడా వాళ్ళ దగ్గర అసలు డబ్బులు ఉండేవి. కానీ ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ సార్ ఫస్ట్ తెలంగాణకి సీఎం అయ్యారు. ఆయనకు కొంతమంది తప్పుతో పట్టించారు. ఏమని? 6వ నంబర్ సార్కి లక్కీ అని చెప్పారు. 6వ నంబర్ లక్కీ అయితే ఏం చేస్తారు? ఫస్ట్ డబ్బులు ఖర్చు బాగా పెట్టేస్తారు, తర్వాత బాధపడతారు. 6వ నంబర్ అన్నది అసలు లక్కీ నంబర్ ఉండనే ఉండదు కేసీఆర్ సార్కి. కేసీఆర్ సార్ డేట్ ఆఫ్ బర్త్ 17 తారీఖు పుట్టినాక డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే నంబర్ 2 వస్తుంది. అంటే ఆయన రాజా శని అయితే ఆయన మంత్రి చంద్రుడు. వీళ్ళకు అత్యంత లక్కీ నంబర్ ఏదైనా అయితే మాత్రం 5వ నంబర్ లక్కీ అయితే. కానీ 6వ నంబర్ లక్కీ పెట్టుకోవచ్చు. అంటే లక్కీ నంబర్ దేని ప్రకారం పెట్టుకోవచ్చు సార్? మనం డేట్ ఆఫ్ బర్త్ ని చూసి మనం తీసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ని చూసి, అంటే మనం ఏది పడితే అది మన లక్కీ నెంబర్ అని అనుకోవద్దు. డేట్ ఆఫ్ బర్త్ ని చూసి మనం లక్కీ నెంబర్ ఎంచుకోవాలి. 6 తారీఖు పుట్టిన వ్యక్తి కూడా 6 నంబర్ ని కూడా లక్కీ డేట్ గా తీసుకోకూడదమ్మా. ఎందుకంటే 6 తారీఖు వ్యక్తి ఏం చేస్తాడు? ఫస్ట్ డబ్బులు ఖర్చు పెడతాడు, తర్వాత బాధపడతాడు. అదే 6 తారీఖు అమ్మాయి పుట్టింది అనుకోండి, ఆమె లక్ష్మీ స్వరూపం అంటాం. 6 తారీఖు అబ్బాయి పుట్టింది అనుకోండి, అప్పుల స్వరూపం అంటాం. అమ్మాయికి ఒక వేలో అబ్బాయికి ఒక వేలో ఎందుకలా? అమ్మాయి అనేది శుక్రగ్రహంతో వచ్చింది అంటారు. శుక్రగ్రహం అంటే 6 నంబర్. అబ్బాయిలు మాత్రం మంగళ గ్రహంతో వచ్చారు. అందుకని 6 నంబర్ అన్నది ఏ అబ్బాయి కూడా లక్కీగా తీసుకోలేము. 6 నంబర్ అబ్బాయి లక్కీగా తీసుకుంటే అప్పుల పాలే ఎక్కువవుతాడు. ఎందుకంటే ఫస్ట్ డబ్బులు ఖర్చు పెడతాడు, తర్వాత ఆలోచిస్తారు. అంటే 6 నంబర్ అనేది అబ్బాయికి కలిసి రాదు, అమ్మాయికి బాగా కలిసి వస్తుంది. అలాంటి అన్నిటి రకంగా చూసుకోలేము మనం. కేసీఆర్ సార్ 6 నంబర్ని లక్కీగా పెట్టుకున్నాడు. 6 నంబర్ లక్కీ పెట్టుకున్నప్పుడు ఏమైంది? డబ్బులు రపారా స్పీడ్గా ఖర్చు పెట్టుడు మొదలుపెట్టాడు. దానివల్ల తెలంగాణకి ఒక పేరుకి డేట్ ఆఫ్ బర్త్కి తెలంగాణకి అనుకూలంగా లేదు. 2 జూన్కి వచ్చిన వల్ల 9 అక్షరాల పేరు ఉన్న వల్ల దీనికి టెన్షన్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏ సీఎం అయినా కూడా టెన్షన్ భరించాల్సిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా అసలు కదలలేకుండా అయిపోయాడు పాపం. ఎందుకంటే అప్పుల పాలు బాగా అయిపోయారు. తెలంగాణ అప్పులు అయిపోయింది. అంటే కేసీఆర్ సార్కి 6 నంబర్ లక్కీ చెప్పిచ్చేసి ఈ అప్పులు అవ్వడం వల్ల ఏ స్కీమ్ కూడా స్టార్ట్ చేయలేరు. ఎందుకంటే కేసీఆర్ సార్ కూడా నష్టపోయారు. ఎందుకంటే తెలంగాణకి ఇంత అప్పులు అయిపోయినాయి. కారణం 6 నంబర్ పట్టుకుని ఆయన కేసీఆర్ సార్కి ఎవరో చెప్పారో తెలియదు 6 నంబర్ లక్కీ అని. అసలైతే 5 నంబర్ లక్కీ పట్టుకోకపోతే నరేంద్ర మోదీ లాగా అయిపోయాడు కేసీఆర్ సార్. కనుక ఎందుకంటే నరేంద్ర మోదీ సార్ 8/5 కాంబినేషన్. ఈయన 17 తారీఖు పుట్టాడు. 17 తారీఖు పుట్టారంటే 1+7 శని 8. అదే 5 నంబర్ లక్కీకి ఇది పట్టుకుంటే ఇవాళ నిజంగా ఆయన కూడా నరేంద్ర మోదీ దాకా వెళ్ళిపోయేటాడు. 8/5 కాంబినేషన్ కేసీఆర్ గారు. 8/6 అనేది కుదరదు. దానికి కారణం కూడా మిమ్మల్ని అడగాలి మమ్మల్ని. అసలు కేసీఆర్ సార్కి 6 నంబర్ ఎందుకు లక్కీ కాదని? కేసీఆర్ అంటే 3 అక్షరాల పేరు. ఇది కేసీఆర్, ఇది నడతలేదు. కేసీఆర్ పేరు అంటే 3 అక్షరాల పేరు అండి. ఆ 3కి 6కి అసలే పడదు. కేసీఆర్ సార్ని అందరు కేసీఆర్ అంటారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కదా, అలా క్యాలిక్యులేట్ చేయకుండా కేసీఆర్ అని ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటే జీవితంలో కేసీఆర్ సార్ సీఎం అయ్యేటోడు కాదు. సీఎం అంటే అలా ప్రొనౌన్సియేషన్ అలా చేస్తుంటే జీవితంలో సీఎం అవ్వకపోతుండే. సీఎం కాదానికి 3 అక్షరాల పేరు, 10 అక్షరాల పేరు, 19 అక్షరాల పేరు, 21 అక్షరాల పేరు కావాలి. సీఎం కావాలంటే మీకు అర్హత కావాలి. ఎమ్మెల్యే చాలా మంది అవుతారు.
మంత్రి చాలా మంది అవుతారు కదా, సీఎం అందరు కాలేరు కదా. సీఎం కావాలంటే మీ పేర్లకు ముందు 3 అక్షరాల పేరన్నా ఉండాలి, 10 అక్షరాల పేరన్నా ఉండాలి, అలా 12 అక్షరాల పేరు. కేటీఆర్ కి కూడా కేటీఆర్ అని ఉంది, నంబర్- కేటీఆర్ అవుతాడు అనుకోవచ్చా నెక్స్ట్? నంబర్ బాగాలేవు. కేటీఆర్ అంటే కేసీఆర్ అంటే కే అంటే సిఆర్ అంటే ఏంటిదమ్మా, ఒక ₹1,00,00,000 సిఆర్ అంటాం, ఆహా అవును. ₹1,00,00,000 సిఆర్ అంటాం. కేటీఆర్ కి సిఆర్ లేదు కదా, కేసీఆర్ కి సిఆర్ ఉన్నది. సిఆర్ అంటే ఏంటిది, సిఆర్ అంటే హిందీలో నక్కని కూడా అంటారు. నక్కకు బుద్ధి ఎంత ఉంటుంది, కేసీఆర్ సార్కి ఎంత తెలివి ఉంటుంది. అంటే ఏంటంటే కేసీఆర్ అన్న పేర్లనే పవర్. 3 అక్షరాల పేరు ఉన్న వాళ్ళనే ఒక వ్యక్తి సీఎం అయ్యాడు. రేవంత్ రెడ్డి అంటే ఎన్ని పేర్లు అక్షరాలు? 12 అక్షరాలు. నాకు ఒక చిన్న డౌట్ సార్, కేసీఆర్ 3 అక్షరాలు ఉంటేనే మనం సీఎం అవుతాము, పిఎం అవుతాము అని అంటున్నారు. ఆ 3 అక్షరాలకి అసలు ప్రత్యేకత ఏంటి? 3 అక్షరాల పేర్లు అనే టోటల్ ఎంత ఉంటుంది అంటే ఒక సెక్షన్లో 14వ నంబరు, ఇంకో సెక్షన్లో 7 నంబర్. అంటే ఇంకొంతమందిని చూస్తాము, ఎన్టీఆర్, అది వేరే వాళ్ళని చూసుకుంటే వాళ్ళు సీఎం అవ్వలేరు కదా. లేదు, 3 అక్షరాల టోటల్ కూడా బాగా. వాళ్ళు సినిమా రంగం గురించి ఉన్నారు కదా. ఎన్టీఆర్ సీఎం అయిందా? అవును, ఎన్టీఆర్ అయ్యారు. ఎన్టీఆర్ గారు సీఎం అయింది కదా, వాళ్ళ తాతగారు. తాతగారు. మీరు అడగాల్సిన జూనియర్ ఎన్టీఆర్ గురించి. జూనియర్ ఎన్టీఆర్ అంటే సినిమా రంగం గురించి. ఓకేనా? ఇప్పుడు కేసీఆర్ సార్లు అంటే కే అంటే 2, సి అంటే 3, ఆర్ అంటే 9, ఈ 3 టోటల్ చేస్తే 14 అవుతుంది. ఓకే, కే అంటే మళ్ళీ 2, సి అంటే 3, మళ్ళీ ఆర్ టోటల్ చేస్తే 2 వస్తుంది. అంటే ఇదంటే 7/14 అంటే 5/7 కాంబినేషన్. కేసీఆర్ సార్ అన్నది జీవితకాలం అంతా. అంటే 3 అక్షరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సీఎం అవుతారు అనుకోవచ్చు. అట్లా కదమ్మా, అలా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది కదా. ఆ డేట్ ఆఫ్ బర్త్ని చూసుకోవాలి, వాళ్ళు ఏ రంగంలో ఉన్నారు అది కూడా చూసుకోవాలి కదా. అంటే నేను చెప్పేది అంటే ఇంతమంది మంత్రి మండపంలో ఉన్నది కదా, ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా. నేను వాళ్ళ గురించి చెప్పేది అంటే మీకు సీఎం అయ్యే అవకాశం కావాలంటే మీ పేర్ల 3 అక్షరాలను ఉండాలి, మీ పేర్ల 12 అక్షరాలను ఉండాలి, మీ పేర్ల 19 అక్షరాలను ఉండాలి, లేకపోతే 21 అక్షరాలు ఉంటేనే మీరు సీఎం అయ్యే ఛాన్సెస్. 10 నంబర్ ఉంటే కూడా సక్సెస్ అవుతాము అని విన్నాను సార్, న్యూమరాలజీ ప్రకారం. 10 నంబర్ కూడా సీఎం కావచ్చు. కానీ అసలు సీఎం అంటే ఏంటంటే ఎమ్మెల్యే కావచ్చు, కానీ సీఎం కావడానికి 12 అక్షరాలే కావాలమ్మా. సీఎం కావడానికి అయితే ఎందుకంటే గురువుకి 12 నంబర్లు అని అంటున్నారు. 12 అక్షరాలు 12 అక్షరాలు అంటున్నారు సార్, వినండి. 12 అక్షరాలు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ పేర్లో కూడా 12 అక్షరాలే వస్తాయి. ఓకే, నరేంద్ర మోదీ పేరు గారిలో కూడా. సార్ మీరు అన్నట్లయితే సామాన్య వ్యక్తులకు కూడా 12 నంబర్ల అక్షరాలు ఉంటాయి, వాళ్ళ గురించి మీరేం చెప్తారు? మళ్ళీ 12 వాళ్ళ లైన్లో కదా మేడం. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే సినిమా రంగం వ్యక్తి సినిమా రంగంలో హిట్ అవుతాడు, రాజకీయం రంగంలో వ్యక్తి రాజకీయం రంగంలో హిట్ అవుతాడు. ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తిలో గవర్నమెంట్ జాబ్ వ్యక్తిలో వాళ్ళ సెక్షన్ ఏంటిది, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది. వాళ్ళు ఇప్పుడు ఎవరిని 12 అక్షరాల పేరు తీసుకొచ్చి సీఎం చేయరు మేడం. ఇప్పుడు వాళ్ళు రాజకీయంలో ఉన్నారా లేదా, వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుకూలంగా ఉన్నదా లేదా, అది ముఖ్యం. అంటే ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారు, వాళ్ళ పేర్లో 11 అక్షరాలే ఉంది. యాక్చువల్లీ ఇదే 12 అక్షరాల గురించి వాళ్ళ గురించి నేను ఎన్నో ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ సార్ గురించి చెప్పడానికి. సార్ ఒక అక్షరం పెంచుకుంటే మీకు ఈ ఇయర్లో ఛాన్స్ ఉన్నది, మీరు సీఎం అవుతారని నేను వాళ్ళ దగ్గర చేరలేకపోయినా. మన స్థాయి అక్కడ దాకా లేదు. పవన్ కళ్యాణ్ సార్కి చెప్పడానికి నేను ఎన్నోసారి ప్రయత్నం చేసిన. వాళ్ళ డ్రైవర్ ఏదో ఉన్నారు, గోవింద్ గారు ఏదో ఉన్నారు, ఆయనకు ఎన్నోసార్లు ఫోన్ చేసిన. సార్కి ఈసారి పవన్ కళ్యాణ్ సార్కి సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆయనకి ఇలా డేట్ ఆఫ్ బర్త్కి అనుకోవాలి. ఈ ఇయర్ ఆయనకి చాలా బాగుంది, పర్సనల్ ఇయర్ ఆయనకు బాగున్న వల్ల కనుకనే వాళ్ళు గెలిచారు. కానీ ఆయన సీఎం కాలే కారణం ఏంటంటే ఆయన పేర్లో 11 అక్షరాలు అవుతుంది. అదే 12 అక్షరాలు ఉంటే ఆయన పేర్లో ఈసారి సీఎం అయిపోయేటోడు. అంటే నార్మల్గా పేరు వల్ల మనం సీఎంఓ పిఎంఓ అవ్వము, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇంకా వాళ్ళ ఫోన్ నంబర్ని బట్టి కూడా ఆధారపడి. మీరు ఏ రూట్లో ఉన్నారు. ఇప్పుడు ఏమనంటే మనం ఏం అడిగినాం, తెలంగాణకు ఇంత అప్పులు ఎందుకేని, తెలంగాణలో 9 అక్షరాలు ఉన్నాయి వల్ల మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినాం. కానీ 2 తారీఖు వచ్చిన వల్లనే తెలంగాణ ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఉన్న సీఎం అప్పుడు ఎవరు, కేసీఆర్ సార్. ఆ కేసీఆర్ సార్కి ఎవరో చెప్పారు 6వ నంబర్ మీకు లక్కీ అని. కానీ 3 అక్షరాల పేరు పిలిచే వ్యక్తికి 6వ నంబర్ అసలు లక్కీయే కాదు, నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగలేదు. కానీ ఇప్పుడు తెలంగాణకి నష్టం జరిగింది, చాలా జరిగింది. కారణం అంటే అప్పులు బాగా అయిపోయినాం. 3 అనే నంబర్ 6కి శత్రువు. ఇప్పుడు కేసీఆర్ అన్న పేరు అంటే కేసీఆర్ అన్న 3 అక్షరాల పేరుకి 6వ నంబర్ జీవితంలో లక్కీ ఎవరికి కాదు, ఈయనకే కాదు, ఎవరికి లక్కీ కాదు. కేసీఆర్ సార్ 5వ నంబర్ పట్టుకొని నడితే 5వ నంబర్ నాది లక్కీ అనుకుని తిరిగితే ఇవాళ ఈ పరిస్థితి వేరేలాగా ఉంది. సార్ 3 అనే నంబర్ 6వ నంబర్కి శత్రువు అని మీరు ఎలా తెలుసుకున్నారు? అంటే మా శాస్త్రం చెప్తాను కదమ్మా, మా శాస్త్రంలో 3వ నంబర్ అంటే బృహస్పతికి సంబంధించింది. బృహస్పతి అంటే ఏంటిది, దేవతలకే గురు.
3 అంటే గురువు. దేవతలకి గురు. 6వ నంబర్ అన్నది శుక్రాచార్యకి సంబంధించింది. శుక్రాచార్య ఎవరికి? రాక్షసులకి గురు. అంటే 6 నంబర్ అంటే డబ్బు నంబర్ అని విన్నాం కదా సార్ న్యూమరాలజీ. ఎవరితో విన్నారమ్మా? అంటే నేను విన్నాను. మీరు విన్నారు 6వ నంబర్ అన్నది డబ్బుకి సంబంధించి. ఏ రకంగా అమ్మ 6వ నంబర్ డబ్బుకి సంబంధించి? నేనేం చెప్పాను మీకు ఇంత ముందు కూడా, 6వ తేదీగా అబ్బాయి పుడితే అప్పులోడు పుట్టినట్టు, 6వ తారీఖు అమ్మాయి పుట్టిననుకో లక్ష్మీదేవి పుట్టినట్టు. 6, 15, 24 తారీఖు పుట్టిన అమ్మాయి ఆమె లక్ష్మీ స్వరూపం. 6, 15, 24 తారీఖు పుట్టిన అబ్బాయి అప్పుల సమస్య. అలా అంటే అమ్మాయిలు పెట్టుకోవచ్చా లక్కీ నెంబర్ గా 6? లేదు, అన్నిటికీ డేట్ ఆఫ్ బర్త్ ని చూసే వాళ్ళ నంబర్ ఏం పెట్టుకోవాలి అది మనం చూడాలి అమ్మ. ఏది పడితే అది పెట్టుకుంటే మాత్రం, ఇప్పుడు మనకు జబ్బు వచ్చిన ఏది పడితే అది ఇంజెక్షన్ వేసుకుంటే కుదరదు కదా. డాక్టర్ దగ్గరికి పోయి నేను ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలని ఒక డాక్టరే చెప్పగలుగుతారు. అలాంటి మీ పేరు ఎలా ఉన్నది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నది, మీ ఫోన్ నెంబర్ ఎలా ఉన్నది, మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నది, అది చూసి ఒక జ్యోతిషం అని చెప్తారు, సంఖ్యాశాస్త్రం అని కదా. దాని గురించి ఇప్పుడు మనం చెప్పే ప్రకారం అంటే తెలంగాణ ఇలా అప్పుల పాలు ఉన్న కారణం ఏంటంటే ఆయన పేరు. తెలంగాణ పేర్లో ఒక అక్షరం పెంచుకుంటే ఈ శ్రాపం లెక్కలే మనం ముక్తి అయిపోతుంది. ఈ 2 తారీఖు అయితే మనం వచ్చింది తెలంగాణ మార్చలేము, కానీ తెలంగాణ అక్షరాలు ఒక అక్షరం పెంచుకుంటే దీనిలోకి వెళ్ళి మనకు ఈ మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది. అప్పుడేమైతే మెల్లమెల్లగా మన తెలంగాణ అప్పులు తగ్గుతాయి. లేకపోతే ఎవ్వరు సీఎం అయినా కూడా ఈ అప్పులు తగ్గాయి, ఈ టెన్షన్ తగ్గది. రేపు ఎవరన్నా సీఎం అవుతావో అడిగితే కూడా నేను సీఎం కాను తెలంగాణకి చెప్తారు. ఎందుకంటే ఏం చేయలేం కదా, డబ్బులు లేకపోతే ఇల్లు నడిపించలేము కదా. ఇప్పుడు డబ్బులు అనేది మైనస్లో అవుతా ఉంటే ఇల్లు ఎట్లా నడిపిస్తాం మనం? అది ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అయితే ఏంది, కేసీఆర్ సార్ అయితే మనం ఎవరి గురించి రాజకీయం గురించి మాట్లాడతలేం. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉన్నది, మన తెలంగాణ పరిస్థితి ఎలా ఉన్నది దాని గురించి చెప్తాను. తప్పకుండా సార్. ఓకేనా? థాంక్యూ సార్.